ముఖ్యంగా ఈ సాంస్క్రిట్ శ్లోకాస్ ఏవైతే ఉంటాయో సాంస్క్రిట్ మన ఇవి ఉన్నాయి కదా వాక్యాలు మంత్రాలు కానీ అవి చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతున్నట్టుగా తెలిసిందన్నమాట. సో ఇట్లా జ్ఞాపకశక్తి అనేది ఒక ఎబిలిటీ అనమాట. సో మీరు ఎంతైతే వర్క్ చేస్తారో దాని మీద అంత ఎబిలిటీ పెరుగుతుంది మీకు. కాబట్టి ఆటోమేటిక్గా మీకు జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. సో ఎప్పుడు కూడా జ్ఞాపకశక్తి లేదు అనడానికి లేదు. మీరు కూడా అన్నారు ఒక మాట, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మర్చిపోతాం తొందరగా. అంటే ఒక టాపిక్ జరిగిన వెంటనే ఇంకో టాపిక్, అంటే చేస్తున్న పని కూడా మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫోన్లు చేసి ఇంట్లో ఆడవాళ్ళు ఉప్పు వేయకుండా ఉప్పు మర్చిపోయిందంటే ఎక్కువ డబుల్ సార్ వేసిన వాళ్ళ సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా. అవును సార్. సో ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో దాన్ని ఏకాగ్రత అని అంటాం. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. మెడిటేషన్తో కూడా అంత పవర్ ఉంటుందండి? ఎక్సలెంట్గా ఉంటుంది పవర్. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మెడిటేషన్ చేయడం వల్ల కొన్ని రకాలైన కార్టికల్ యాక్టివిటీస్ మనం తగ్గించేసుకుంటాం. వాటిలో ముఖ్యంగా మీకు కళ్ళకు కనబడేటువంటివన్నీ కూడా ఆపేస్తాం, చెవులకు వినబడేటువంటివి కూడా తగ్గించేస్తాం. కాన్సన్ట్రేషన్